హాయ్ అండి. వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా 9th మంత్ ప్రెగ్నెన్సీలో నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నానో మీకు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. మనం దేవుని మందిరంలో ఎలాంటి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, బెడ్రూమ్లో ఎలాంటి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, అండ్ ఆల్సో హాల్లో ఎలాంటి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, మన గుమ్మము ఎంట్రన్స్లో ఏ ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవాలో, ఇంకా మనం దేవునికి దీపం ఎక్కడ సైడ్ పెట్టాలి, తూర్పు సైడా ఉత్తర సైడా, ఇంకా దాని గురించి కూడా నేను కొన్ని వివరాలు చెప్పానండి. ఇంకా మనం ఈజీగా దేవుని రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, బ్రాస్ ఐటమ్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఆల్సో మనం 9th మంత్ ప్రెగ్నెన్సీలో దేవునికి పూజ చేయొచ్చా లేదా, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కొబ్బరికాయ కొట్టొచ్చా లేదా, ఇంకా దేవునికి దీపం పెట్టొచ్చా లేదా, ఇవి కూడా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. అండ్ ఆల్సో మెయిన్గా దేవుడి విగ్రహాలు నేలపైన పెట్టొచ్చా లేదా, దీపం కూడా నేలపైన పెట్టొచ్చా లేదా, వీటి గురించి కూడా నేను కొన్ని వివరాలు చెప్పానండి. ఇంకా నా ఈడీడీ కూడా చాలా దగ్గరలోనే ఉందండి. ఇంకా దగ్గరలో అంటే 2 డేసే ఉందండి. కాబట్టి నేను ఇంకా ఈరోజు హార్ట్ఫుల్గా దేవునికి మంచిగా పూజ చేసుకుందామని ఫిక్స్ అయిపోయానండి. అంటే ఎవ్రీడే దీపం పెట్టుకునేదాన్ని, ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకుందాం, అది మీతో షేర్ చేసుకుందామని మీకు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా చూడండి, మీకు కూడా ఏమైనా టిప్స్ యూజ్ అవుతాయి. ఇంకా నేను దేవుడి మందిరానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ లో బడ్జెట్లో తీసుకోవడం జరిగింది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా దేవుని మందిరం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ వాడాలో నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఫ్రమ్ స్టార్టింగ్ క్లీనింగ్ నుంచి పూజా విధానం వరకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి మీరు లాంగ్ వీడియో ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.